In today's video, we'll discuss about benign prostate hyperplasia అంటే ప్రోస్టేట్ గ్రంథుల యొక్క పెరుగుదల, వాటి లక్షణాలు ఎలా నిర్ధారించాలి, హోమియోపతి ట్రీట్మెంట్ మరియు డైట్ గురించి మనం తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ హోమియో కేర్. నేను మీ డాక్టర్ రాజేష్ కుమార్. బీపీహెచ్ ఇట్ ఈస్ అన్ నాన్ క్యాన్సరస్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ఎ ప్రోస్టేట్ గ్లాండ్ అంటే ప్రోస్టేట్ గ్రంథుల యొక్క పెరుగుదల. ఇది క్యాన్సరస్ కండిషన్ కాదు. బీపీహెచ్ రావడానికి గల కారణాలు చూసుకున్నప్పుడు 45 నుండి 50 వయసు పైబడిన వాళ్ళకి రావడం జరుగుతుంది. ముఖ్యంగా హార్మోనల్ చేంజెస్ అంటే వయసు పైబడడం వల్ల జరగడం లేదా ఫ్యామిలీ హిస్టరీ అన్నది ముఖ్య కారణం అవుతుంది. ప్రోస్టేట్ గ్లాండ్ అన్నది యురేత్రాకి 2 వైపులుగా ఉంటుంది. దాని వలన ప్రోస్టేట్ పెరుగుదల వచ్చినప్పుడు యూరిన్ సమస్యలు వస్తాయి. సిమ్టమ్స్ ఆఫ్ బీపీహెచ్ లక్షణాల గురించి మనం తెలుసుకుందాం. ఇన్ ఎర్లీ స్టేజెస్ ఇట్ ఈస్ అసిమ్టమాటిక్ అంటే మొదటిలో లక్షణాలు లేకుండా ఉంటుంది. నెక్స్ట్ బర్నింగ్ సెన్సేషన్ డ్యూరింగ్ యూరినేషన్ మూత్ర విసర్జనలో మంటగా అనిపించడం, విసర్జన సమయం ఎక్కువగా ఉండడం అంటే ప్రొలాంగ్డ్ యూరినేషన్, హెమచ్యూరియా అంటే యూరిన్లో రక్తం పడడం, ఇన్వాలంటరీ యూరినేషన్ అంటే నియంత్రణ లేకుండా యూరిన్ అన్నది రావడం లేదా యూరిన్ విధంలో కంట్రోల్ లేకపోవడం, డ్రిబ్లింగ్ ఆఫ్ యూరిన్ అంటే చుక్కలు చుక్కలుగా యూరిన్ రావడం, నాక్టర్నల్ యూరినేషన్ అంటే రాత్రి వేళల్లో అధికంగా యూరిన్ పోవడం, దీని వలన నిద్ర అన్నది చెడిపోవడం లేదా డిస్టర్బెన్స్ ఉండడం, ఇన్కంప్లీట్ ఎంప్టీయింగ్ ఆఫ్ బ్లాడర్ అంటే మూత్ర విసర్జన అనేది సరిగ్గా చేయలేకపోవడం, అర్జింగ్ టు యూరినేట్ అంటే యూరిన్ అర్జెన్సీని ఆపుకోలేకపోవడం, ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ అంటే అధికంగా మూత్ర విసర్జన చేయడం ముఖ్యంగా రాత్రి వేళల్లో. మరియు ఎప్పుడైతే మూత్ర విసర్జన అనేది సరిగ్గా జరగదో బ్లాడర్లో మిగిలిపోయి ఉన్న యూరిన్ వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అన్నవి వస్తాయి. హౌ టు డయాగ్నోస్ బీపీహెచ్ని ఎలా నిర్ధారించాలి అన్న దాని గురించి తెలుసుకుందాం. అల్ట్రాసౌండ్ దీని ద్వారా ప్రోస్టేట్ యొక్క సైజ్ని మరియు మూత్ర విసర్జన తర్వాత ఎంత యూరిన్ అన్నది బ్లాడర్లో మిగిలిపోయింది అన్న దాన్ని తెలుసుకోవచ్చు. పోస్ట్ వాయిడల్ వాల్యూమ్ అండ్ యూరోఫ్లోమీటర్ ఈ రెండింటి ద్వారా ఎంత మూత్ర విసర్జన అనేది జరుగుతుంది మరియు బ్లాడర్ యొక్క అబ్స్ట్రక్షన్ గురించి మనం తెలుసుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ ఇస్ పిఎస్ఏ టెస్ట్ అంటే ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్. ఎప్పుడైతే ఈ పిఎస్ఏ ప్రోటీన్ అన్నది ఇంక్రీజ్ అవుతుందో బీపీహెచ్, ప్రోస్టేటిస్ అండ్ ప్రోస్టేటిక్ క్యాన్సర్ని ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ బ్లడ్ యూరియా నైట్రోజన్ అండ్ క్రియాటినిన్ టెస్ట్ అంటే కిడ్నీ యొక్క ఫంక్షన్ని తెలియజేస్తుంది. ఎందుకంటే బీపీహెచ్ వల్ల కిడ్నీ యొక్క ఫంక్షన్ అన్నది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ యూరిన్ కల్చర్ దీని ద్వారా ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంది అంటే తెలుస్తుంది. ఇప్పుడు మనం బీపీహెచ్ యొక్క హోమియోపతి ట్రీట్మెంట్ గురించి మనం తెలుసుకుందాం. మనం ప్రతి వీడియోలో చెప్పుకునేలాగానే హోమియోపతి అన్నది పేషెంట్ యొక్క లక్షణాలను మరియు అంతర్గత కారణాల మీద ఫోకస్ చేస్తుంది. హోమియోపతి మెడిసిన్ ద్వారా మూత్ర విసర్జన అన్నది మంటగా ఉండడం, పూర్తిగా విసర్జన చేయలేకపోవడం, ఎక్కువసేపు పట్టడం లేదా చుక్కలు చుక్కలుగా రావడం లేదా రక్తం పడటం వంటి లక్షణాలకు త్వరగా ఉపశమనం కలిగిస్తుంది. హోమియోపతి మెడిసిన్ అన్నది స్లోగా పనిచేస్తుంది అన్న ఒక అపోహ ఉంటుంది. ఎప్పుడైతే పేషెంట్ యొక్క లక్షణాలు మరియు కారణాలు క్లియర్గా ఉంటాయో దాని తగ్గ హోమియోపతి మెడిసిన్ కరెక్ట్గా ఇచ్చినప్పుడు లక్షణాల నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు. ముందుగా లక్షణాలు ఉపశమనం కలగడం మరియు రోగం నయం అవడం మధ్య తేడా తెలుసుకోవాలి. రోగి యొక్క లక్షణాలు ఉపశమనం కలగడం వలన డిసీజ్ అన్నది కంప్లీట్గా నయం అవ్వడం లేదా క్యూర్ అవ్వడం అన్నది జరగదు. రోగం నయం ఎప్పుడు అవుతుంది అంటే రోగం యొక్క అంతర్గత కారణాన్ని తెలుసుకొని దాని దగ్గర ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు మాత్రమే బాడీలో నుండి మన డిసీజ్ అన్నది కంప్లీట్గా క్యూర్ అవుతుంది లేదంటే కంప్లీట్గా నయం అవుతుంది. అప్పుడు మాత్రమే మళ్ళీ వచ్చే అవకాశం అన్నది తగ్గిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే హోమియోపతి ట్రీట్మెంట్ అన్నది రోగి యొక్క వ్యాధిని కంప్లీట్గా బాడీలో నుండి తీసేయడం అంటే నయం చేయడం మీద ఫోకస్ చేస్తుంది. హోమియోపతి మెడిసిన్ ద్వారా వ్యాధి యొక్క లక్షణాల నుండి త్వరగానే ఉపశమనం పొందవచ్చు. కానీ వ్యాధి యొక్క కారణాన్ని సరిచేయడానికి సమయం పడుతుంది. ఎందుకంటే రోగం అన్నది దీర్ఘకాలంగా ఉన్నప్పుడు రోగి తన కారణాన్ని మర్చిపోవడం లేదా డిఫరెంట్ మెడిసిన్స్ వాడడం వల్ల కారణం అన్నది మారిపోవడం జరుగుతుంది. దాని వలన హోమియోపతి మెడిసిన్ అన్నది స్లోగా వర్క్ అవుతుందన్న అపోహలో ఉంటాము. రోగి యొక్క సరైన కారణం తెలిసినప్పుడు హోమియోపతి ఇండివిజువలైజ్డ్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా మనం కంప్లీట్గా నయం చేయవచ్చు. ఇప్పుడు మనం డైట్ మరియు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మెయిన్గా వచ్చేసరికి యాంటీ ఆక్సిడెంట్ అండ్ విటమిన్ సి ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవాలి. లైక్ కమలా పండ్లు, బెర్రీస్ మరియు గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్. ఫైబర్ రిచ్ ఫుడ్ అంటే పీచు పదార్థం అధికంగా ఉన్న ఫుడ్ ఐటమ్స్ వచ్చేసరికి యాపిల్, బనానా,
పీస్ మరియు పప్పు దినుసులు తీసుకోవడం చాలా మంచిది. జింక్ అండ్ విటమిన్ డి ఉన్న పదార్థాలు వచ్చేసరికి నట్స్, లెగ్యూమ్స్, ఫ్యాటీ ఫిష్, ఎగ్స్ తీసుకోవడం చాలా మంచిది. నెక్స్ట్ టమాటో. దీనిలో లైకోపిన్ అనే పదార్థం ఉండడం వలన ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది. రెడ్ మీట్, ప్రాసెస్డ్ మీట్, కెఫైన్ మరియు ఆల్కహాల్, స్మోకింగ్, డైరీ ప్రోడక్ట్స్ ఇవి మితంగా తీసుకోవడం లేదా తీసుకోకపోవడం మంచిది. మెయింటైన్ హెల్తీ వెయిట్. అధిక బరువును తగ్గించుకోవడం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, హైడ్రేషన్ అంటే ఎక్కువగా వాటర్ తీసుకోవడం, పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ చేయడం చాలా మంచిది. రెగ్యులర్ యూరినేషన్ అంటే ప్రతి 3 గంటలకు ఒకసారి యూరిన్ అన్నది వెళ్ళడం చాలా మంచిది. అప్పుడే బ్లాడర్ అన్నది ఓవర్ ఫిల్లింగ్ అన్నది జరగకుండా ఉంటుంది. ఎంటీ ద బ్లాడర్ కంప్లీట్లీ అంటే కొంచెం సమయం తీసుకొని అయినా మూత్ర విసర్జన అనేది పూర్తిగా చేయాలి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.